నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ వారం కాలంలో ద్వాదశ రాశుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి, అలాగే కొన్ని గ్రహాలు అనుకూలంగా మరికొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి, వాటికి తగ్గట్టుగా ఏ విధమైన పరిహార మార్గాల్ని అనుసరించాలి తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయండి? సూర్యోదయ చక్రాన్ని పరిశీలన చేసినట్లయితే కన్యా లగ్నం సూర్యోదయ లగ్నం అయింది. సూర్యుడు ఏ రాశిలో ఉంటే అది లగ్నం అవుతుంది, సూర్యోదయ లగ్నం. సూర్యోదయ లగ్నాన్ని అనుసరించి లగ్నంలో రవి రాహు గ్రహాలు ఉన్నాయి, అంటే కన్యలో. అలాగే వృశ్చిక రాశిలో శని చంద్ర సంచారం, కేతువు మీనంలో, అలాగే కర్కాటకంలో శుక్రాచార్యుల వారు, ఇక మిగిలినటువంటి గురుగ్రహ కుజగ్రహాలు సింహరాశిలో సంచరిస్తున్నాయి. విశేషమైనటువంటి శుభాలున్నాయి, అద్భుతమైనటువంటి అదృష్ట యోగం కనపడుతోంది. మేషరాశి వారికి ఈ వారం విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3 గ్రహాల కంటే ఎక్కువ గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉన్నప్పుడు శుభాలు జరుగుతాయి. ఈ క్రమంలో షష్ఠ స్థానంలో రవి బుధ గ్రహాలు, పంచమ గురువు, చతుర్థ శుక్రుడు, షష్ఠ రాహువు. బుధుడు స్వక్షేత్రంలో ఉండగా కన్యా రాశిలో సూర్యోదయ సమయంలో సూర్యుడు కూడా కన్యలో ఉండటం ద్వారాగా ఇన్ని విశేషాలు సంభవిస్తున్నాయి. అలాగే బాగా ఆలోచించి పనిచేస్తే ఆర్థిక పరంగా కూడా బలపడవచ్చు. ధైర్యంగా ఉండాలి, సాహసాలు సహకరిస్తాయి, చంచల స్వభావం విడనాడాలి. ఆస్తి కొనుగోలు విషయంలో లాభపడతారు. కొంతమంది అవమానించాలని ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులకు యోగ్యమైన కాలం ఉన్నది. మంచి వార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకు ఈ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఈ అవమానాలు ఎందుకు ఎదురవుతాయి అంటే, మనకి అష్టమంలో చంద్ర శని సంచారంతో ఈ సూర్యోదయ చక్రం ప్రారంభమవుతుంది. కాబట్టి మళ్ళీ ఈ వారం రోజుల వరకు చూచినట్లయితే ఈ శని ప్రభావము అలాగే చంద్ర ప్రభావము మనకి సమస్యాత్మకంగా మారుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఈ 2 గ్రహాలే దోషంలో ఉన్నాయి కాబట్టి శని చంద్ర ధ్యానం చేసుకోవటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శనికి అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి దైవం శివుడు కాబట్టి పరమేశ్వర సందర్శనం ఎంతగానో సహకరిస్తుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. చంద్ర కుజ శని కేతు ఈ గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. ఇక్కడ మనం దానం చేసుకోవచ్చు, ధ్యానం చేయొచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. కనీసం ఈ గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకి నమస్కారం చేసినా మంచిదే. వృషభ రాశి వారికి ఈ వారంలో ధనయోగం ప్రాప్తించే అవకాశం ఉందా అండి? చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనోబలంతో పనిచేసి విజయాన్ని సాధించాలి. అలా సాధిస్తారు. సప్తమంలో చంద్రుడు, తృతీయంలో శుక్రుడు, లాభస్థానంలో కేతువు. అయితే ఇక్కడ 3 గ్రహాలే ఉన్నాయి. లాభంలో కేతు ఉన్నప్పుడు ఏ జాతకరీత్యానైనా సరే గోచార రీత్యా పరిశీలన చేస్తున్నప్పుడు ఏకాదశ స్థానంలో గ్రహం ఉండటం చాలా విశేషం. ఏకాదశ స్థానంలో గ్రహ సంచారం జరుగుతున్నటువంటి వాళ్ళకి
మంచి ఎక్కువగా జరుగుతుంటుంది. అలాగే ఆ క్రమంలో ధనయోగం పడుతుంది, దైవబలం కాపాడుతుంది. విజ్ఞానపరమైన విజయాలు ఉన్నాయి. విజ్ఞానపరమైన విజయాలంటే సాంకేతికంగా సమాచారపరంగా మనం అభివృద్ధి సాధిస్తాం. అలాగే మంచి కోసమే మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది, ఎంత పనిచేసినా గుర్తింపు తక్కువే. ఎటువంటి సాహస నిర్ణయాలు తీసుకురాదు. మిత్రుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. ధన విషయంలో మొహమాటాలు ఉండరాదు. అంటే డబ్బు ఇవ్వటం, డబ్బు తీసుకోవడం, ఖర్చు పెట్టడం, దాచుకోవటం, ఇట్లాంటి విషయాల్లో అతి జాగ్రత్త, శ్రద్ధ అవసరం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? రవిగ్రహము, బుధగ్రహము 2 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మొహమాటము, ఆర్థిక అంశాలు ఈ రెండిట్లో జాగ్రత్తలు తీసుకోవడం కోసమే రవి బుధ ధ్యాన శ్లోకాలు పఠించాలి. దైవ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సూర్యుడు అన్నప్పుడు సాక్షాత్ ప్రత్యక్ష సూర్యుడిని దర్శించవచ్చమ్మా. అలాగే బుధుడు అన్నప్పుడు విష్ణుమూర్తిని సందర్శించడం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఈ దాన క్రమంలో రవి, కుజ, బుధ, గురు, శని, రాహువు. ఇందులో ఇక్కడ కుజ, బుధ, గురులు వరుసగా 3 గ్రహాలు. ఎవరికైనా సరే గోచారంలో వరుస గ్రహాలు కనుక యోగిస్తుంటే శుభాలు. వరుస గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నప్పుడు కొంచెం కష్టం కూడా ఉంటుంది. కాబట్టి మొహమాటం లేకుండా జాగ్రత్తగా ఉండటం కోసమే దానము లేదా ధ్యానము ఏది చేసినా సరిపోతుంది. మిథున రాశి వారికి ఈ వారం వారి ఆశయాలు నెరవేరి అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉందా అండి? ఎక్కువ శాతం కనపడుతుంది. కారణం ఆశయాలు నెరవేరాలన్నా, అదృష్టం పట్టాలన్నా గ్రహబలం అధికంగా ఉండాలి. ఇక్కడ 6 గ్రహాలు మంచి స్థానాల్లో ఉన్నాయి. దశమంలో కేతువు, అలాగే షష్ఠంలో శని, షష్ఠంలో చంద్రుడు, తృతీయ కుజుడు, చతుర్థ బుధుడు, ద్వితీయస్థ శుక్రగ్రహ యోగం. జాతకరీత్యా గోచార ఫలితాలని మనం పరిశీలన చేస్తున్నప్పుడు గోచారంలో గ్రహ బలం పెరిగితే జాతకంలో ఉన్నటువంటి దశ దోషాలు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలో అదృష్ట యోగం ఉన్నది. ప్రతి పనిలోనూ విజయం ఉంది. మంచి ఆలోచన విధానంతో పనిచేస్తే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. అరుదైన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అవసరాలకు మించి ధనం ఖర్చు అవుతుంది. ఎవరితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. మనోవిచారం, అలసట 2 కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారాగా మంచిని పొందడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇలాంటి సమయంలో ఇష్టదేవత ఆలయ సందర్శనము, ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి సందర్శించినా సరిపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, గురు, రాహు గ్రహాలు 3 వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ గ్రహాలకి ప్రార్థన, నమస్కారము చేసుకుంటే ఉత్తమమైనటువంటి శుభం చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో గ్రహాల అనుకూలతలు, ప్రతికూలతలు ఎలా ఉన్నాయండి? మిశ్రమంగా ఉన్నాయి. కానీ దైవ బలం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి, 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. మరి 5 వ్యతిరేకిస్తున్నప్పుడు మనం ఆషామాషిగా ఉంటే సరిపోదు. జాగ్రత్త అవసరం అవుతుంది. శ్రద్ధ కావాలి. ఈ క్రమంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ తృతీయంలో రవి ఉన్నప్పుడు రవి సాహసోపేతమైన ఫలితాన్ని, అలాగే ఈ కర్కాటక రాశి వారికి ధనస్థానమైనటువంటి సింహంలో దేవగురువైనటువంటి బృహస్పతి మంచి వాక్కుని, మంచి శుభ దృష్టిని, అలాగే మంచి ఆలోచన విధానాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ప్రథమ స్థానంలో శుక్రుడు, అలాగే తృతీయంలో ఉన్నటువంటి రాహు కూడా సహకరిస్తున్నందువల్ల తొందరపడకుండా నిదానంగా ప్రశాంతంగా పనిచేస్తే గౌరవము, కీర్తి లభిస్తాయి. అంటే ఒత్తిడికి గురి కాకూడదు. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. అవగాహన పెంచుకోవాలి. విజ్ఞానపరంగా అభివృద్ధి సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు తీసుకోవటం చాలా వరకు మంచిది. ఎందుకంటే 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు మనకు తెలిసిందే గొప్ప, మనం చేసేదే కరెక్ట్ అని అనుకోవటం ఎంతమాత్రమూ మంచిది కాదు. ఆధ్యాత్మికంగా అనుకూల కాలం నడుస్తోంది. దైవబలం పెంచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది. ఆవేశపూరిత సంఘటనలు చోటు చేసుకుంటే కానీ మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది. ఎందుకని ముందుగానే మనం తెలుసుకుంటున్నాం వారంలో జరగబోయే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది గ్రహాల యొక్క సంచారం ద్వారాగా ముందుగానే మనం గ్రహిస్తున్నాం. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా మాట్లాడుతూ వెళితే ఎలాంటి సమస్య రాదు. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవేశానికి నిలువెత్తు రూపం సుబ్రహ్మణ్య స్వామి వారు. ఆవేశం అనేదే ఉండదు ఆయనకి. ఒకవేళ ఆవేశం వస్తే యుద్ధం చేయటమే ఆయన యొక్క ధ్యేయం.
ఎందుకని ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు, దేవతల సైన్యాధ్యక్షుడు. కాబట్టి ఆ స్వామిని మనం కనుక ప్రార్థన చేస్తే మనలో ఉన్న దోషాలన్నీ పోతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పత్ని సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తే శాంతం వస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి: చంద్ర, కుజ, బుధ, శని, కేతు. ఇక్కడ చంద్ర, కుజ, బుధులు వరుస గ్రహాలు. ఈ వరుస గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు మానసికంగా, ఆలోచన పరంగా, వాక్కు పరంగా మనం దెబ్బతినకుండా ఉండటం కోసమే వీళ్ళని ప్రార్థించడం కానీ, దానం చేయటం కానీ, దానం చేసుకునే విధానంలో పుష్పాలు తీసుకెళ్లి స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసినా దానఫలం వస్తుంది. సింహరాశి వారికి ఈ వారం తలపెట్టిన కార్యాల్లో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? అవును, ఉంది. కారణం ఎందుకంటే గ్రహం ఒకటే ఉన్నది, అనుకూలించే గ్రహం ఒకటే, బుధుడు. ధనస్థానంలో బుధుడు సహకరిస్తారు, కానీ ఒక్క గ్రహమే విజయానికి మూలం కాదు. ఎందుకంటే 9 గ్రహాలు. ఈ గ్రహ బలము వ్యతిరేక స్థానంలో ఉన్నప్పుడు పనులు ముందుకు సాగవు, జాగ్రత్తగా ఉండాలి. ఏది అనుకున్నా అది ముందుకు సాగదు, విఘ్నాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి వారి సహకారం, వాళ్ళ సలహాలు తీసుకుంటూ పనులు చేస్తే విజయవంతమవుతాయి. ఏకాగ్రతతో ఆలోచిస్తే మంచి ధనలాభం ఉంది. విచారంతో ఉండకండి, విచారంతో ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్దల నుండి ఒత్తిడి ఉన్నా కూడా ప్రమాదం ఏమీ లేదు. ఎందుకని బుధుడు ధనస్థానంలో ఉన్నప్పుడు సమయస్ఫూర్తి, చక్కగా ఆలోచించడం, కాలగణన, కాల మహిమ ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం ద్వారాగా మనస్సు ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. వారం మధ్యలో ఇబ్బందులు పెరగవచ్చు. కాబట్టి ఎక్కువగా ఏం చేయాలి? దైవధ్యానము లేదా మనకు నచ్చిన పనులు మనం చేస్తూ ఉండటం మంచిది. సమయానుకూల నిర్ణయాలు మిమ్మల్ని కాపాడతాయి, మంచి మార్గంలో నడిపిస్తాయి. మనస్సులో ఏది దాచుకోకుండా అంతా కుటుంబ సభ్యులతో పంచుకోవటం వల్ల సమస్య తగ్గి, బరువు తగ్గి సంతోషప్రదంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ స్తోత్రం కానీ, నవగ్రహ నామాలని చదువుకోవటం కానీ చేసుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? నవగ్రహ దోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహాలని సందర్శించడం ఒక నివారణ. మరొకటి శివ, విష్ణు, ఆంజనేయ, ఈ దేవతల్లో ఎవరిని స్మరించినా గ్రహ దోషం పోతుంది. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఈ గ్రహాలని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి బుధుడు తప్ప మిగతా గ్రహాలని వ్యతిరేకంగా ఉన్నాయి కనుక నవధాన్యం తీసుకెళ్లి అగ్నిహోత్రంలో వేసి నమస్కారం చేయటం ఉత్తమం. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? గృహంలో శుభాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తృతీయంలో చంద్రుడు, లాభంలో శుక్రుడు, తృతీయంలో శని వల్ల మంచి ధనలాభం, అదృష్టం రెండూ సిద్ధిస్తాయి. ఏకాదశి స్థానంలో గ్రహం ఉంటే మేలు జరుగుతుందని మనం ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ లాభంలో శుక్రుడు ఉన్నప్పుడు శుభాలు ఎక్కువగా జరుగుతాయి. ఆ శుభాలని మనం ధన రూపంలో, అదృష్ట రూపంలో చూడొచ్చు. పట్టుదలతో పనిచేస్తే విజయం ఉంది. మోసం చేసేవారు కూడా ఉన్నారు, ఆచితూచి మాట్లాడాలి. నమ్మి ధనం ఇస్తే తిరిగి రాదు. గృహలాభం ఉన్నది. తెలివిగా వ్యవహరిస్తే ఉద్యోగంలో అభివృద్ధి ఉంది. స్థాన చలన సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. గృహంలో శుభాలు జరుగుతాయి. అన్ని విధాలా చక్కగా ఉంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహావిష్ణుమూర్తి స్తోత్రం చేసినట్లయితే మంచి జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ శుక్రగ్రహ అనుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మీ దేవత సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? రవి, కుజ, బుధ, గురు, రాహుకేతు, ఈ కుజ, బుధ, గురు గ్రహాలు వరుస క్రమంలో వ్యతిరేక రాసుల్లో ఉండి నష్టాన్ని ఇస్తున్నాయి కాబట్టి వెంటనే మనం విశేషమైనటువంటి ఈ నవగ్రహ స్తోత్రం కానీ లేదా దానం కానీ ధ్యానం కానీ చేస్తే మంచిది.